to my channel. Please subscribe. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే పైన సెర్చ్ బార్లో యూపీఎస్సీ ఆన్లైన్ అని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత ఫస్ట్ ట్యాబ్లోని అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు లాగిన్ అని క్లిక్ చేసినా పర్లేదు, మొబైల్ నెంబర్ అని క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందన గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. కిందన ఏదైతే వెరిఫికేషన్ వాడు ఇచ్చాడో అది క్లియర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి మీకు వచ్చిన ఓటీపీని కూడా పైన ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత ఇలా యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు క్లియర్గా చూసుకుంటే అప్లికేషన్ స్టేటస్ దగ్గర పార్ట్ 1, 2 రెండు కూడా కంప్లీటెడ్ అని వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అక్కడ మీరు ఓటీఆర్ డీటెయిల్స్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే పార్ట్ 1 కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ 3rd. సో మీరు ఇప్పుడు ఎడిట్ ఓటీఆర్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఓటీఆర్ మీద క్లిక్ చేసి ఏదైతే మీరు వన్ టైం ప్రొఫైల్లో డీటెయిల్స్ ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మైనారిటీ స్టేటస్ కానీ, నేమ్ కానీ, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఏమున్నా సరే, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమున్నా సరే దాని మీద ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ డైలాగ్ బాక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. అక్కడ మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో డీటెయిల్స్ ఇవ్వగానే కిందన సబ్మిట్ కొట్టగానే మళ్ళీ మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. సో పైన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే పైన అప్డేట్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి కింద ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే కింద మళ్ళీ దానికి ఒక ఓటీపీ వస్తుంది కొత్త ఈమెయిల్ ఐడికి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి అప్డేట్ అని క్లిక్ చేయగానే మీకు అప్డేట్ అయిపోతుంది అనమాట. మీకు డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారో అవన్నీ అప్డేట్ అయ్యా లేదా అనేది మీకు చూపిస్తుంది అనమాట. తర్వాత లేటెస్ట్ నోటిఫికేషన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఎడిట్ పార్ట్ 1 దాని మీద క్లిక్ చేసి పార్ట్ 1లో ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ క్యాస్ట్ కానీ, లేదంటే మ్యారిటల్ స్టేటస్ కానీ, అడ్రస్ కానీ, మీకు ఏది కావాలంటే అది మీరు పార్ట్ 1లో ఏమైతే ఇచ్చారో అదంతా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఎడిట్ పార్ట్ 1 మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ వస్తుంది. మీరు ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నారో నేషనాలిటీ కానీ, మ్యారిటల్ స్టేటస్ కానీ, క్యాస్ట్ కానీ, దాని ఆపోజిట్గా ఉన్న ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ డైలాగ్ బాక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో క్యాస్ట్ కమ్యూనిటీ చేంజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఓబీసీ అని ఉంది, మనం దీన్ని ఈడబ్ల్యూఎస్లోకి మారుస్తున్నాం. క్లిక్ చేసి ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే సర్టిఫికేట్ మీద పైన సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందన్నమాట, ఆ నెంబర్ అనేది ఇక్కడ మనము క్లియర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసుకుంటాం. 1-2 సార్లు మనం ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కిందన ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ అనమాట మీకు సర్టిఫికేట్లో కూడా ఉంటుంది, తహసీల్దార్ అని. తహసీల్దార్ మీద సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత కిందన సర్టిఫికేట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ డేట్ ఉంటుంది, సర్టిఫికేట్ డేట్, అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కింద వచ్చేసరికి పోస్ట్ బీఎస్సీ కానీ, బీఎస్సీ అని కానీ ఏదైనా మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సేమ్ అలాగే అడ్రస్. తర్వాత కంటిన్యూలోకి వెళ్తాము. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ దగ్గర ఎస్ అని కానీ, నో అని కానీ మీకు ఏదైతే డిజైరబుల్లో అది మీరు పెట్టుకుంటారన్నమాట. ఒకవేళ మీకు ఏజ్ తక్కువ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ దగ్గర నో అని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఐడి కార్డ్ డీటెయిల్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఒకవేళ ఐడి కార్డ్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, లైక్ ఆధార్ ప్లేస్లో పాన్ కార్డ్ ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే మీరు అక్కడ ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ మార్చుకొని పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. సో ఆ తర్వాత కంటిన్యూ క్లిక్ చేయగానే మీరు ఏదైతే డీటెయిల్స్ అనేవి మీరు అప్డేట్ చేసుకున్నారో అవన్నీ మీకు ఇక్కడ అపియర్ అవుతాయి. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కిందన కన్ఫర్మేషన్ కోడ్ ఎంటర్ చేయగానే క్యాప్చా ఆ అగ్రీ అని క్లిక్ చేయగానే మీకు ఒక పార్ట్ 1 యొక్క అప్లికేషన్ అనేది అప్డేట్ అయిపోయినట్లే అనమాట. ఏదైతే అప్డేట్ అయిందో మీరు అప్లికేషన్ మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ సేమ్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ నోటిఫికేషన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మీకు సేమ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పార్ట్ 2లో ఏదైతే ఫోటో సిగ్నేచర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఏదైతే ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే అది క్లిక్ చేసి
కింద అప్డేట్ సెంటర్ అని క్లిక్ చేస్తే మీకు ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్ లిస్ట్ ఉందో మొత్తం ప్లేసెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. దాంట్లో మీకు ఏదైతే కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకొని కిందన డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డిక్లరేషన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఫైనల్ సబ్మిషన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏంటి ఎగ్జామ్ సెంటర్ క్లిక్ చేయగానే ఐ హ్యావ్ డిక్లరేషన్ అండ్ అగ్రీ అని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిషన్ అయిపోతుంది అనమాట టోటల్గా. సో ఎవరికైతే మీకు ఓన్లీ ఎగ్జామ్ సెంటర్ ఒకటే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు పార్ట్ 2లోకి వెళ్ళిపోయి ఎగ్జామ్ సెంటర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ క్లియర్గా ప్రతిదీ కూడా ఒక 1 to 2 టైమ్స్ మీరు క్లియర్గా చూసుకొని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఎంటర్ అయ్యిందా లేదా అనేది ఈ ఫైనల్ సబ్మిషన్ బటన్ క్లిక్ చేయకముందే మీరు ఆలోచించుకొని ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. బట్ ఈ అప్లికేషన్ అనేది ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి అవుతుంది. సో చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏదైతే అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవాలనుకుంటే క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. Thanks for watching. Please subscribe my YouTube channel.